మన డిఎఫ్ఓ రాహుల్ గారికి, అదే విధంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఎఫ్డిఓ సత్యయ్య గారికి, మరియు ముఖ్య అతిథిగా మాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కలెక్టర్ టిఎస్ దివాకర్ గారికి, లైబ్రరీ చైర్మన్ చందర్ గారికి, అదే విధంగా అగ్రికల్చర్ మార్కెట్ చైర్పర్సన్ రేగా కళ్యాణి గారికి, మరియు సిఆర్పిఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ గారికి, అటువంటి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా ఈరోజు మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు అని మనం ఎట్లయితే అనుకుంటున్నామో, ఈనాటి మొక్కలే, ఇందాక చాలాసార్లు చెప్పారు, ఈనాటి మొక్కలే రేపటి మహావృక్షాలు. అక్కడ ఇప్ప చెట్టు, అది పుజుగు చెట్టు ఉంది. సో అట్లా చెట్లు ఉంటే నీడ ఉంటుంది. ఈరోజు సమాజంలో చాలా మంది ఇరుకు గదులకు బందీ అయిపోతున్నారు. ఏసీ రూములలోనే చల్లగా వస్తుందని అనుకుంటున్నారు. కానీ వీచే గాలి, వదిలే గాలి, తీసుకునే గాలి, మనం వదిలిపెట్టింది మనమే తీసుకుంటున్నాం. కొత్త గాలి ఏమి ఉండదు. నా ఎక్స్పీరియన్స్, నాకు పనికొచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తే, నేను నిరంతరం ఊర్లు తిరుగుతూ ఉంటా. ఒకప్పుడు అడవి జీవితమే ఉంది, ఫారెస్ట్ లైఫ్. చిన్నప్పుడు కూడా ఊర్లలోనే చదువుకున్నది, ములుగులనే. తర్వాత కూడా పాలిటిక్స్ లోకి వచ్చినాక కూడా మన ఏరియా ములుగంటే గుర్తుకొచ్చేది అడవులు, ములుగంటే గుర్తుకొచ్చేది మంచి మనసున్న మనుషులు, ములుగంటే గుర్తుకొచ్చేది అడవిలో జీవించే ఆదివాసీలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, పేదలు, ముఖ్యంగా పేదలు అందరం కూడా ఇక్కడ నివసిస్తాం. కరోనా టైంలో నాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను రోజు తిరిగేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని ఊర్లు. కానీ నాకు కరోనా రాలే. కరోనా ఇంజెక్షన్ కూడా వేసుకోలే, ఒక్కటి కూడా వేసుకోలే నాకు. ఎందుకంటే ఈ స్వచ్ఛమైన గాలి, ఈ యొక్క టైంకు ఎండ తగిలే టైంకి ఎండ, మరి ఇంత స్వచ్ఛమైన గాలి అది ఆ కరోనా కూడా ఎక్కడ ఏం బంధించింది, ఊపిరితిత్తులను బంధించి మనిషిని చంపేసింది. కానీ మనము ఈ మంచి ఎయిర్ తీసుకోవడం మూలంగా మన యొక్క శరీరంలో మంచి గాలి, మంచి మన ఊపిరితిత్తులను కూడా వాష్ చేసే విధంగా, అంటే శుభ్రపరిచేటువంటి గాలి. ములుగులో 2 జిమ్ములు పెట్టించినాం, కనీసం మంచిగా హెల్తీగా తయారు కావాలని. సేమ్ టైంలో ఇక్కడ ఈ పచ్చదనం చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒక రోజు ఇది అయిపోగానే కంప్లీట్ అయిన తర్వాత డిఎఫ్ఓ గారు, నేను, కలెక్టర్ గారు, మేమందరం ఇదంతా వాకింగ్ ఎట్లా చేయాలో ములుగు ఈ చుట్టుపక్కల కూడా చూపిద్దాం. వరంగల్ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసి పోయేటట్టుగా. ఇటు టూరిజం వస్తారు, మేడారం వస్తారు, వాటి పోతారు, అంతకంటే ఇక్కడ గాలి పీల్చుకొని పోవాలి, వాకింగ్ చేసి పోవాలి. అట్లా అద్భుతంగా దీన్ని తయారు చేసే బాధ్యత మరి రాహుల్ గారు, డిఎఫ్ఓ గారు తీసుకోవాలి. ములుగు అంటేనే అడవులు. ఈ అడవులలో కూడా ఎంత అందంగా ఉన్నాయి. మనం బ్లాక్ బెర్రీ చేసినాం. చాలా మంది అడిగారు నన్ను, పెద్ద పెద్ద మినిస్టర్స్, ఐఎఫ్ఎస్లు, ఐఏఎస్లు, అట్లాంటి పెద్ద ఆఫీసర్లు కూడా, మేడం మీ అడవిలో బ్లాక్ బెర్రీ ఉందంట, ఎట్లుంటది. ఇప్పుడు సెప్టెంబర్ వరకు రాకండి, తర్వాత రండి అని చెప్పింది. సో మనం అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్భుతమైన ప్లేస్ ఉంది మనకి. ఇక్కడ ఇంత మంచి అడవిలో ఈ బండరాళ్ళు ఉన్నాయి. కాసేపు అక్కడ కూర్చోవచ్చు. అక్కడ గుట్టలాగా ఉంది. ఎక్కడక్కడ సహజత్వం ఉంచుకుంటూ దాన్ని ఒక వచ్చిపోయేటోళ్ళు కొద్దిగా సేద తీరేటట్టుగా, కూర్చుంటట్టుగా, కొంత ఇట్లా నీడ వచ్చేటట్టుగా, లేదా చెట్టు కింద ఆ చెట్టు ఉంది, ఆ చెట్టును చుట్టూ ఒక దూరంగా దానికి మధ్యలో నీళ్లు పోయేటట్టు ఉండాలి సార్. దగ్గర నుంచి మనం గద్దె కడతాం. గద్దె కడితే దానికి ఆ పేర్లు పోక అది చనిపోతుంది. మీకు సైంటిఫికల్ గా తెలుసు కాబట్టి అది చూసి అట్లా కూడా దాన్ని ఒక మంచి మోడల్ గా చేసి అక్కడ వచ్చి కాసేపు కూర్చొని పోయేటట్టుగా, ఆ గద్దెలో మధ్యలో మంచిగా నీళ్ళు పోసేటట్టు తొట్టిలాగా ఉండాలి. దూరంగా మనం కట్టాలి. అట్లాంటి ఏమేమి ఉన్నాయో అట్లాంటి ఐడెంటిఫై చేసి కింద కూడా దానికి ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఒకటి పైనుంచి నడవచ్చు, కింద నుంచి నీళ్లు పడుతున్నాయి. అది ఎక్కడో వేరే వేరే దేశాలలో, వేరే వేరే రాష్ట్రాలలో హై క్లాస్ దగ్గర కనబడతాయి. కానీ అడవిలో కూడా అద్భుతాన్ని మనం తెచ్చినాం. దట్ ఈస్ ములుగు స్పెషాలిటీ అనే విధంగా. ఇవాళ రోప్ వే ఎక్కడుంది నీళ్ళలో అంటే ములుగులో ఉంది. మరి బొగతా వాటర్ ఫాల్స్ కూడా ములుగు జిల్లాలో ఉంది. ఏషియాలో బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ములుగు జిల్లాలో ఉంది. వరల్డ్ యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి మరి టెంపుల్ 800 ఏళ్ళ నాటి కట్టడాలు మన దగ్గర ములుగులో ఉంది, రామప్ప. ఇట్లా అప్పటి నుంచి ఇంకా ఒక శాస్త్రవేత్తలు కూడా చెప్తారు, సైంటిస్టులు కూడా, రోజు ఒక 10 నిమిషాలు మంచి పచ్చని పార్కులో నడవండి, మీ ఆయుష్ పెరుగుతుందని. అది వాళ్ళు రీసెర్చ్ చేయక ముందే నాకు అనిపించింది.
టైంలో కూడా మేము నిరంతరం పర్యటించి ఆరోగ్యంగా ఉన్నాము, కరోనా రాలేదు, ఇంజక్షన్లు వేసుకోలేదు, అయినా ఉన్నాము అంటే మన ములుగు ప్రాంతంలో మాకు దొరికిన గొప్ప ప్రాణవాయువు అడవుల నుంచి వచ్చింది, చెట్ల నుంచి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చెట్టు గాలి చాలా గొప్పది. దాన్ని మనం తీసుకోవాలంటే చెట్లు మొక్కలు పెంచాలి. ఈరోజు మనం వ్యవసాయం వరకే పోతున్నాం, కానీ కొంత వ్యవసాయం మీద చేసుకున్నా మిగతాది చెట్టు ఉంటే ఇవాళ మరి రకరకాల పండ్లు, నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్న చాలా రోజుల కింద పూజు పండ్లు, ఇప్పుడు పూజు చెట్టు పెట్టించింది నాతోటి, నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా రోజుల క్రితం ఎప్పుడో పూజు చెట్టు తిన్నా నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆ చెట్టును చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ చెట్టు నేను ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై ట్రీ సార్. సో అది చాలా నాకు ఇష్టము. పూజకు చెట్టు, ఇప్ప చెట్లు, తునికి చెట్లు, తర్వాత ఇప్ప చెట్టు కూడా చూడు, ఇప్ప నూనె పనికి వస్తుంది. ఇప్ప నూనె అయితే మా చిన్నతనంలో మా అమ్మ నాన్న ఇళ్లలో, మన ట్రైబల్స్ లో ఎక్కువ ఆదివాసీ గూడాలలో ఇప్ప చెట్టు, ఇప్ప పువ్వు తీసుకొచ్చి ఆ పువ్వుతోటి సరే కొంత సారా చేసుకుంటారు, స్వచ్ఛమైంది. సేమ్ టైంలో అది ఎండబెట్టి తినేది, కుడుములు చేసుకునే తినేది. ఇప్పుడు ఆదిలాబాద్ లో మా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సిఇఓ గారు, ఎస్హెచ్జి గ్రూప్ సిఇఓ దివ్యా దేవరాజన్ ఆదిలాబాద్ కలెక్టర్ గా ఉండి ఆమె ఇప్ప చెట్టు ద్వారా వచ్చేటువంటి ఇప్ప పువ్వులను మనోళ్ళు తీసుకొచ్చి కొంత కారబెడుతున్నారు, కొంత ఎండబెట్టుకొని తింటున్నారు, కొంత సరే అదైతే వెళ్తుంది. వాటిని లడ్డు చేయించి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో శిల్పారామంలో ఒక షాప్ కేటాయించిన ఆమెకు లడ్డు అమ్ముతున్నాయి. ఇప్పుడు ఇప్పపు లడ్డు, దాన్ని కొద్దిగా మంచి కాజు అవి వేసి, సో డ్రై ఫ్రూట్స్ వేసి. కాబట్టి ప్రతి చెట్టులో ఆ ఇప్ప పువ్వులో ఐరన్ కంటెంట్ ఉంది. చిన్న పిల్లలకి ఇస్తే ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది, హిమోగ్లోబిన్ కానీ లేదా బలం వీక్నెస్ అనేది పోతా ఉంది. అది అట్లా అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క అమృతం, దాన్ని కాపాడుకోవాలి. ఈ అడవిలలో కూడా ఇట్లాంటి భూమిలో మంచి చిన్నగడ్డలు, ఎల్లేరు గడ్డలను దొరుకుతాయి. మా చిన్నతనంలో ఎక్కువ తినేది అవి గడ్డలు. అందుకని అప్పుడు మా తల్లిదండ్రులు పెట్టిన ఫీడింగ్ కానీ అడవిలో దొరికేటి పెట్టేది. దాని బలం ఈ రోజు వరకు మా వాళ్ళు ఇవాళ 1 గంట 2 గంటలు నాతో ఉండగానే అలసిపోతాను. నేను 24 అవర్స్ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ నిన్న పొద్దునంతా తిరిగినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాకాలు, కొత్తగూడ, గంగారం అట, మళ్ళీ పొద్దున ఇంకొక జిల్లా, మళ్ళీ ఇంకొక ఎక్కడ కూడా విరామం లేకుండా న్యాచురల్ ఫుడ్, పెస్టిసైడ్స్ లేనటువంటి ఫుడ్ తినాలి. నేను కూడా చాలా వరకు ట్రై చేస్తా ఉన్నారే. అడవిలో కాయ దొరికినా, గడ్డ దొరికినా, ఊర్లో కూరగాయలు దొరికినా, ఏం దొరికినా ఊరు తినాలే. ఏమంటారు, సిటీలో బంగారం పెట్టినా తీసుకోవద్దు, ఊర్లో గడ్డి దొరికినా అమృతం లాగా తీసుకోవాల్సిందే. మనం ఈ మధ్య కాలంలో ఏది గడ్డిలాగా ములిపించి తినబెడుతున్నారు సిటీలలో, కానీ అదే మన ఊర్లలో పచ్చగూర దొరుకుతాయి చేన్లలో, చాలా అద్భుతం, న్యాచురల్ గా దొరుకుతాయి. అట్లా సహజంగా దొరికే వాటిని మనం తీసుకుంటే మన ఆరోగ్యం కాపాడుకుంటాం. మన వాళ్ళు ఊరూరు ఒకప్పుడు ఇంటెనక పెరళ్ళు ఉండేది, అక్కడ అన్ని రకాల కూరగాయలు మొక్కలు పెట్టుకొని వాటిని తినేది. ఇప్పుడు అది మాయమైపోయింది. పెరడు ఉండొద్దు, చెత్త ఉంటుంది, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి అని చెప్పి. కానీ మనమేమో మరి మందులు కొట్టిన తిండే తింటా ఉన్నాం. సో అట్లా మనకు మనమే ఆరోగ్యాన్ని, శరీరాన్ని ఆగం చేసుకునే పరిస్థితి. దానికి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నటువంటి ములుగును ప్రతి దగ్గర ఒక అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి. సహజత్వం కోల్పోవద్దు, ఇంకా సహజత్వానికి జీవం పోసే విధంగానే మన అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. తొందరలోనే ఇక్కడ ఆయిల్ ఫామ్ కూడా వస్తుంది. తొందరలోనే ఇక్కడ టూరిజం విలేజ్ 30 crores తోటి నిర్మించబోతున్నాం. సో ఈ మంచిగా ఇక్కడ నుంచి ములుగులో అక్కడ గట్టమ్మ కాడ ఎంటర్ అయితే, దేవుడి కాడ మొక్కుకుంటే అక్కడ బొగతా వాటర్ ఫాల్స్, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా అడవులు, తర్వాత వాగులు, వంకలు, గోదావరి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిసోర్స్, మంచి ప్లేస్ గా, రిచ్ ప్లేస్ మనది. ప్రజలు పేదరికంలో ఉండొచ్చు కానీ ఉన్నాం, కానీ ఏరియా మాత్రం రిచ్ గా ఉండదు. ఇది అంటే అందరినీ అట్రాక్ట్ చేసే ఏరియా. సో ఫారెస్ట్ అధికారులు కూడా ఓపికగా మంచిగా ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ చెట్ల పెంపకంలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేద్దాం. మన ములుగు జిల్లా అడవుల జిల్లా అనేటువంటి పేరును
అద్భుతమైన టూరిజం అనేటువంటి పేరును మరి సార్థకత చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వనమోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ అధికారులకు, పిల్లలకు, పొలిటికల్ లీడర్స్ కు, ఫారెస్ట్ అధికారులకు, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇది మంచి దట్టంగా ఉంటుంది. చెట్టు ఇట్లాంటే పెట్టాలి. చిన్న చెట్లు, పురుగు చెట్లు, కానుగ చెట్లు, యాప చెట్లు, కొండ మామిడి, కొండ పత్తి దగ్గర కొండ మామిడి అక్కడ కొండపత్తిలో కూడా మంత్రివర్గ గారి సమక్షంలో జరుగుతుంది. ములుగు జిల్లా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి వన మహోత్సవ కార్యక్రమం. దీనికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మరియు ములుగు జిల్లా అభివృద్ధి ప్రదాత ఎంటర్ ములుగు యంత్రాంగంతో మిగలలేదు. కానీ పూర్వీకులు మన కోసం ఎంతో కష్టపడి కట్టినటువంటి కట్టడాలు, ఈ చెరువులు, ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ మనకందరికి ఇటు లక్నవరం కానీ, అటు రామప్ప కానీ, అటు పాకాల కానీ, అటు మల్లూరు ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత మరి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇలాంటివి కూడా అద్భుతంగా రైతాంగానికి పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతంలో కూడా తొందరలోనే లక్నవరం, రామప్ప టు లక్నవరానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అవుతూ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఈ 2-3 నెలలలో రామప్ప నుంచి లక్నవరానికి కూడా కెనాల్ తీసి ఆ ద్వారా ఈ చెరువును నింపి తద్వారా ఈ కింది రైతాంగానికి జాతరకు కూడా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా అందించే విధంగా కృషి చేస్తాం. అన్న చేతులు పెట్టచ్చు. నీళ్ళు కూడా వస్తానక్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రోడ్ అవతల ఇది మెయిన్ రోడ్ మ్యామ్. ఇక్కడ ఒక వాటర్ కట్టాం మ్యామ్. ఇక్కడ చెక్ వాల్ ఉంది వాటర్ ఆగడానికి, అక్కడే మ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది మ్యామ్. ఇది కొంచెం వేరే స్టైల్ డెవలప్ చేశాం మ్యామ్. అంటే కింద వాటర్ ఆగుతుంది, పైన మనం పోవచ్చు, అక్కడ నడవచ్చు, వాకింగ్ పార్క్. దిస్ ఇస్ అ వెరీ నైస్ మోడల్. పైన నుంచి నడుస్తాము, కింద నుంచి వాటర్. సార్ రైట్ సైడ్ అయితే మేడం ఇక్కడ ఉంది మేడం రైట్ సైడ్. దిస్ ఇస్ అ వెరీ నైస్ మోడల్ విచ్ హస్ కమ్ అప్. మనము ఇవన్నీ ఒక బోర్డు ఆడ బయట పెట్టాలి. ఇక్కడ లోపలికి వస్తే ఏమేమి ఉంటాయి, ఎస్ మ్యామ్, లిటిల్ ఏమన్నా ఫీ అది పెట్టి టూరిస్ట్ టోటల్ 20 hectares ప్లాంటేషన్ మ్యామ్. అంటే 25,000 దాకా ప్లాంట్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ సంవత్సరంతో ఆల్మోస్ట్ 35,000 ప్లాంట్స్ పెట్టాము. సో 60,000 ప్లాంట్స్ ఈ రీజన్లో పెట్టడం జరిగింది మ్యామ్. 60,000 టోటల్ ఏరియా ఇస్ అరౌండ్ 80 hectares మ్యామ్. సో నెక్స్ట్ ఇయర్ పోతే యూ కెన్ స్టార్ట్ అ సఫారీ ఆల్సో. సఫారీ మా వాళ్ళలో ఎట్లా చేశారు అట్లా జెండా మా వాళ్ళ లాగా ఎగ్జాక్ట్లీ. ఇది వెనకాల ఉంది సార్, బ్యాక్ సైడ్. ఈ చెరువు ఇటు సైడ్ ఉంది. ఇందులో పెద్ద చెరువులో ములుగు జిల్లా అటవీ శాఖ యంత్రాంగం ద్వారా అదేవిధంగా మిగతా అందరూ కూడాను ఈ యొక్క వేదిక దగ్గర కేంద్రం కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాంటింగ్ కంప్లీట్ చేసుకొని నాటాలి.
ఉండాలి. నేటి మొక్కలే రేపటి వృక్షాలు అవుతాయి కాబట్టి అందరం కూడా మొక్కల ద్వారా మరి పర్యావరణ కాలుష్యాన్ని అవన్నీ కూడా నివారించడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా యొక్క ములుగు ఎఫ్డీఓ గారు శ్రీ కె సత్యయ్య గారు ఎఫ్డీఓ గారు తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం 2025 కార్యక్రమానికి వచ్చేసిన శ్రీమతి ధనశ్రీ అనసూయ సీతక్క గారు ఈ ఎకో పార్క్ ద్వారా పని చేసినావు మంచి ఆలోచన. ప్రజలందరికీ కూడాను చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో వారు పీల్చుకోవడానికి ఆక్సిజన్ అయితేనేముంది, అదేవిధంగా వారు రిలాక్స్ అవ్వడానికి కూడా మనకి ఎకో పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మన యొక్క గౌరవ మంత్రివర్యుల గారి ద్వారా మా యొక్క ములుగు డిఎఫ్ఓ గారు శ్రీ రాహుల్ కిషన్ యాదవ్ గారు ఐఎఫ్ఐఎస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను